ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పోయిన వారము యావే ప్రభువు మీ మధ్య గొప్ప కార్యాలు చేస్తాడు, మీరు పవిత్రంగా ఉండండి అన్న అంశం గురించి మనం తెలుసుకున్నాము. ఈ వారము యోర్దాను నదిని ఏ విధముగా ఇజ్రాయేలు ప్రజలు దాటారు అన్న అంశం గురించి ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచుకొని ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, ఆనాడు మోయిసు ప్రవక్తకు ఏ విధముగా మీరు తోడై ఉన్నారో అదే విధముగా మోయిసు ప్రవక్త తరువాత ఎన్నుకున్న యెహోషువకు కూడా ప్రతి విషయంలో మీరు తోడై ఉన్నారని నిరూపించటానికి మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను ధ్యానము చేసుకుంటున్న ఈ సమయమున దేవా, మాకు మీ జ్ఞానమును అనుగ్రహించండి. ఆలకించుచున్నటువంటి ఈ బిడ్డలందరినీ నూరంతలుగా ఫలింపచేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మీరు పవిత్రంగా ఉండండి, మీ మధ్య గొప్ప కార్యాలు చేస్తాను అని పలికినటువంటి ఆ దేవుడు ఇజ్రాయేలు ప్రజల మధ్య చేసిన గొప్ప కార్యాన్ని మనం ఆలకిద్దాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనము నుండి, ఇజ్రాయేలీలు ఎండిన నేలపై యోర్దానును దాటిరి. మేము దాటు వరకు మా దేవుడైన యావే యోర్దాను నీళ్లను ఇంకించెను. పూర్వము మా దేవుడైన యావే మేము దాటు వరకు రెల్లు సముద్రపు నీళ్లను కూడా ఇట్లే ఇంకించెను. మనం ఆలకించిన ఈ వాక్యము పూర్వము జరిగినటువంటి ఒక గొప్ప సంఘటనను గుర్తు చేస్తూ ఉంది. ఫారో రాజు సైన్యము వారిని వెనుక వెన్నంటుతుండగా ముందు ఎర్ర సముద్రము ఉండగా రెంటి మధ్య ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజలు ఏ విధముగా దేవుని యొక్క కృపను బట్టి మోయిసు ప్రవక్త యొక్క మధ్యవర్తిత్వము ద్వారా సముద్రములో మార్గం ఏర్పాటు చేసుకొని ముందుకు నడిచిన అంశము మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అదే విధముగా ఈనాడు యెహోషువ ప్రవక్త యొక్క నాయకత్వములో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా యోర్దాను నదిని దాటిన సంఘటనను మనం ధ్యానం చేద్దాం. ఆనాడు మోయిసు ప్రవక్తకు
ఆయన చేసిన ఘన కార్యాలకు తోడుగా అతని చేతికర్ర. ఈనాడు ఇక్కడికి వచ్చేసరికి ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా తోడుగా ఉండి దేవుని యొక్క కార్యాలను నిర్వర్తించటానికి సహాయపడుతున్నది, దోహదము చేస్తున్నది ఏంటి అంటే వారి మధ్య ఉన్నటువంటి దివ్య మందస్సము. మోయేసు ప్రవక్త సముద్రమును రెండుగా చీల్చినప్పుడు తన యొద్ద ఉన్నటువంటి ఆ చేతి కర్రను ఒక ఆయుధముగా ఉపయోగించి ఆ నీటిని తాకాడు. వారికి రాతి నుండి నీరు ఇచ్చినప్పుడు తన దగ్గర ఉన్న చేతి కర్రతో రాతిని తాకాడు. దేవుని యొక్క ఆనతిని బట్టి ఏ ఘనకార్యము చేసినా అతని చేతి కర్ర ఒక ఉపయోగకరమైనటువంటి వస్తువుగా మారింది. మరి అదే రీతిగా యెహోషువకు ఆధారంగా ఉన్నటువంటిది నిబంధన మందస్సము. ఈ నిబంధన మందస్సము వారి మధ్య దేవుని యొక్క ఉనికిని వ్యక్తీకరిస్తుంది. 3వ అధ్యాయాన్ని 11వ వచనం నుంచి కనుక గమనించినట్లయితే నేను చదివి వినిపిస్తాను, ఆలకించండి. సర్వలోకనాథుని నిబంధన మందస్సము మీకు ముందుగా యోర్దానును దాటబోవుచున్నది. ఇశ్రాయేలు ప్రజల నుండి గోత్రమునకు ఒకని వంతున 12 మందిని ఎన్నుకొనుడు. సర్వలోకనాథుడగు యావే నిబంధనపు పెట్టెనెత్తుకుని యాజకులు యోర్దాను నీళ్లలో దిగగానే ఎగువ నుండి వచ్చు నీళ్లు దిగువ నీళ్ల నుండి వేరయి ఒకచోట ప్రోవై నిలచును. యాజకులు దివ్య మందస్సమును మోసుకుంటూ యోర్దాను నదిలో అడుగు పెట్టగానే పైనుండి వస్తున్నటువంటి నీరు ఆగిపోయింది. క్రిందన వెళుతున్న నీరు క్రిందకి వెళ్ళిపోయింది. నది రెండుగా చీలిపోయింది. అంతకు ముందే యెహోషువ చెప్పినట్లు గోత్రమునకు ఒకరు చొప్పున ఇశ్రాయేలు ప్రజలు ముందుకు వచ్చి ఆ యోర్దాను నదిలో ఉన్నటువంటి 12 రాళ్లను మోసుకొని యోర్దాను నది బయటకు వచ్చి అక్కడ ఒక కుప్పగా పేర్చటం జరిగింది. ఎందుకు అంటే యోర్దాను నదిని దాటారు అన్నదానికి గుర్తుగా వారు అక్కడ అది ఏర్పాటు చేయటం జరిగింది. ప్రియులారా, ఆనాడు ఏ విధముగానైతే మోయేసు ప్రవక్త నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలందరూ ఎర్ర సముద్రమును దాటి బయటకు వచ్చారో అదే విధంగా యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యోర్దాను నదిని దాటి ముందుకు రావటం జరిగింది. దాదాపు 40,000 మంది యుద్ధ వీరులు యోర్దాను నదిని దాటి యెరికో పట్టణపు సన్నిధికి రావటం జరిగింది. అక్కడ జరిగిన ఆ సంఘటనను చూచి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా మోషేను గౌరవించారో, ఏ విధముగా మోషే ప్రవక్తను అంగీకరించారో అదే విధముగా యెహోషువను కూడా గౌరవించటం, అంగీకరించటం జరిగింది. ప్రియులారా, ఇక్కడ యావే ప్రభువు ఇశ్రాయేలీలతో చేసుకున్నటువంటి నిబంధన నూతనీకరించటం జరిగింది. 5వ అధ్యాయము 2వ వచనం నుండి గనక మనము ధ్యానము చేసినట్లయితే యావే ప్రభువు రాతితో కత్తులు చేయించి ఆనాడు మరల ఇశ్రాయేలు ప్రజలందరికీ సున్నతి చేయించాడు. ప్రియులారా, ఎందుకు అంటే ఇంతకు ముందు మనము తెలుసుకున్నాము, ఇజ్రాయేలు ప్రజలతో చేసుకున్న నిబంధనలో భాగస్థులు కావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా సున్నతి చేయించుకోవాలి. కానీ ఈ ఎడారి మార్గంలో ప్రయాణము చేసినటువంటి 40 సంవత్సరాల సమయములో జన్మించిన వారెవ్వరూ కూడా సున్నతి చేసుకోలేదు. వాగ్దాన భూమిలో ప్రవేశించబోయేటటువంటి ఆ సమయములో దేవుడు మరల వారితో చెబుతున్నాడు, అందరికీ సున్నతి చేసి మరల ఈ నిబంధనలో వారిని భాగస్థులను చేయండి. ఆ ఇజ్రాయేలు ప్రజల సమూహమంతా మరల దేవుని యొక్క సాన్నిధ్యములో ఆయనతో చేసినటువంటి నిబంధన ప్రకారము ఆ నిబంధనను నూతనీకరించుకుంటున్నారు. ఎక్కడైతే వాళ్ళు నిబంధన ప్రకారము సున్నతి చేయించుకున్నారో ఆ స్థలమునకు గిల్గాలు అని పేరు పెట్టారు. గిల్గాలు అన్న ఆ ప్రదేశములోనే ఇజ్రాయేలు ప్రజలందరూ
మొట్టమొదటి పాస్కా పండుగ చేసుకున్నారు. ఆనాటి నుంచి కూడా ఆకాశము నుండి మన్నా కురవటం ఆగిపోయింది. అప్పటి నుండి వారు ఆ దేశములో పండిన పంటను తమ యొక్క ఆహారంగా ఉపయోగించుకోవటం ప్రారంభించారు. ఈ తరుణములో యెహోషువ జీవితంలో ఒక సంఘటన జరిగింది అండి. యోర్దాను నది సమీపమున ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూశాడు. అతడు ఖడ్గమును చేబూని ఉన్నాడు. ఖడ్గమును చేబూని ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి యెహోషువ వెళ్ళి అతను అడుగుతున్నాడు, నీవు మా మిత్రుడువా లేక మా శత్రువా? నేను యావే సైన్యమునకు నాయకుడుగా ఇచ్చటికి వచ్చి తిని అతడు సమాధానమిచ్చెను. వెంటనే యెహోషువ నేలపై సాగిలపడి అతనికి నమస్కరించెను. ఈ దాసునకు ప్రభు ఏమి ఆజ్ఞాపించుచున్నాడు అని అడిగాను. నీవు నిలబడిన ఈ ప్రదేశము పవిత్రమైనది, పాదరక్షలను తీసివేయుము అని యావే సైన్యాధిపతి పలికెను. యెహోషువ అట్లే చేశాను. మరలా ఇక్కడ మనకు మరొక సంఘటన గుర్తుకొస్తుంది. ఆనాడు మండుచున్న పొదలో దేవుని యొక్క దర్శనాన్ని గాంచిన ఆ మోయిసు ప్రవక్త ఏ విధముగా తనకున్నటువంటి పాదరక్షణ ప్రక్కన పడేశాడో అదే స్థితి ఇక్కడ యెహోషువకు జరుగుతున్నది. అర్థం ఏంటి అని ఒక్కసారి మనం ధ్యానం చేయగలిగితే, పాదరక్షలు అనేటటువంటివి మనము ఎక్కడ పడితే అక్కడ, ఏ విధంగా పడితే ఆ విధంగా, ఏ ప్రదేశానికి పడితే ఆ ప్రదేశానికి వెళ్ళటానికి ఉపయోగించేటటువంటివి. ఒక విధంగా చెప్పాలి అంటే అపవిత్రమైనటువంటి స్థితి బహుశా అవి కలిగి ఉంటాయేమో. అందుకే మన సంస్కృతి ప్రకారము కూడా మనం దేవాలయంలో ప్రవేశించినప్పుడు కానీ లేక గృహాలలోకి ప్రవేశించినప్పుడు కానీ మనం వేసుకున్నటువంటి ఆ పాదరక్షలను ప్రక్కన పెట్టి మనం లోనికి వెళుతూ ఉంటాము. అదే విధముగా ఆనాడు మోయిజు ప్రవక్తకి ప్రభు పలికాడు, యెహోషువకు ఈనాడు పలుకుతున్నాడు. నీలో ఉన్నటువంటి అపవిత్రతను నీవు ప్రక్కన పడే. ఒకటి పైకి కనిపించేది నువ్వు వేసుకున్నటువంటి పాదరక్షలు అనేవి, రెండవది అంతరంగములో ఉన్నటువంటి ఆ పాదరక్షలకు చిహ్నముగా ఉన్న అపవిత్రతను ప్రక్కన పడే. ఆ అపవిత్రతను నీవు ప్రక్కన పడేసినప్పుడే నీవు దేవుని సన్నిధిలో నిలబడేటటువంటి అర్హతను కలిగి ఉంటావు. ప్రియులారా, మీరు పవిత్రులుగా ఉండండి, నేను మీ మధ్య గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం చేసిన ఆ దేవుడు అదే విషయాన్ని వ్యక్తిగతముగా యెహోషువతో పలుకుతున్నాడు. నీ పాదరక్షలు ప్రక్కన పడేసే. ఈ స్థలము పవిత్రమైన స్థలము. అనేక మారులు మనం బాహ్యమైన క్రియలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటున్నామండి. అంతర్లీనమైనటువంటి పవిత్రత గురించి అంతగా లక్ష్య పెట్టటము లేదేమో. అందుకే ఒకసారి ఆలోచించుకుందాం. దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే, దేవుని యొక్క కృపను మనము పొందాలి అంటే, దేవునితో సఖ్యత కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా అంతర్లీనమైన పవిత్రత మన బ్రతుకుల్లో ఉండాలి. అది ఆనాడు యెహోషువకు చెప్పక చెప్పాడు దేవదూత, నేను యావే పంపగా మీ మధ్యకొచ్చా, సైన్యములకు అధిపతిగా వచ్చాను అన్నాడు. ప్రియులారా, ఈ లోకము, సైతాను, శరీరము అనేటటువంటి శత్రువులను జయించటానికి ప్రభు మనకిచ్చేటటువంటి ఆయన శక్తిని పొందే అర్హతను మనం సంపాదించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒక్కసారి ఆలకిద్దాము. అంతట యావే యెహోషువతో, నేనిప్పుడు యెరికో నగరమును యెరికో రాజును నీకు కైవసము చేయుదును. మీ యోధులు పరాక్రమశాలులు పట్టణమును ఒకసారి చుట్టి రావలెను. అట్లు మీరు 6 రోజులు చేయవలెను. 6 దినాలు మీరు దివ్య మందసమును తీసుకొని యెరికో పట్టణము చుట్టూ రోజుకొకసారి చొప్పున తిరిగి రండి. కానీ 7వ రోజున
6 సార్లు తిరిగి 7వసారి బిగ్గరగా అరిచితే ఎరికో పట్టణపు గోడలన్నీ క్రింద పడిపోతాయి. నేను నీకు పట్టణాన్ని వశము చేస్తా, నీవు ఎరికో చుట్టూ దివ్య మందసముతో యోధులతో 6 సార్లు రోజుకొకసారి చొప్పున తిరుగు అని పలికినప్పుడు యెహోషువ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. అతడు యుద్ధ వీరుడు. మోయిజు యొక్క నాయకత్వములో తను యుద్ధాలు చేశాడు. యుద్ధము చేసి ఎరికో పట్టణాన్ని వశము చేసుకోవాలని తాపత్రపడుతున్న సమయమున యావే ప్రభు అతని యొక్క అభిలాష మీద కానీ కాస్త నీరు చల్లారు. ప్రభు యొక్క మాటకు పరిపూర్ణ విధేయుడయ్యాడు అండి. అందుకే అంటూ ఉంటాము కదా, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. విధేయత అనేటటువంటిది అతి ప్రధానమైనటువంటిది. అందుకే యెహోషువ యుద్ధ వీరుడయుండి కూడా, యెహోషువ అన్ని తెలిసిన వాడయుండి కూడా ఏమీ తెలియని వాడిగా, ఏమీ చేత కాని వాడిగా యావే చెప్పిన ప్రకారము ఎరికో పట్టణము చుట్టూ 6 రోజులు 6 సార్లు తిరిగాడు. 7వ దినాన 6 సార్లు తిరిగి 7వసారి ఆయన చెప్పిన మాట ప్రకారము అందరూ కలిసి బిగ్గరగా కేక పెట్టితే ఎరికో పట్టణపు ప్రాకారాలు పడిపోయాయి. ప్రియులారా, ఆ తరువాత ఇజ్రాయేలు ప్రజలందరూ ఎరికో పట్టణాన్ని వశం చేసుకున్నారు. ఈ విధేయత అనే దానికంటే ముందు నేను ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. 7 అనేటటువంటిది మనం అనేక సార్లు చూస్తూ ఉన్నాం. ఈ 7 అనేటటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథమందు పరిపూర్ణతకు గుర్తు. యెహోషువకు ప్రభు పలికినట్లుగా 7 యాజకులు 7 బోరలు ఊదుచు మందస్సము ముందు నడిచిరి. ఈ 7 7 7 అనేటటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథమందు పరిపూర్ణతకు గుర్తు. 6 దినాలలో సృష్టి జరిగింది. 7వ దినము సాబాతు. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు 7 అనే ఈ పద ప్రయోగాన్ని 735 సార్లు పరిశుద్ధ గ్రంథమందు ఉపయోగించటం జరిగింది. 54 సార్లు ప్రకటన గ్రంథమందే ఈ యొక్క పదాన్ని ఉపయోగించటం జరిగింది. ఎందుకు అంటే 7 అనేటటువంటిది బైబుల్ ప్రకారము లేక ఇజ్రాయేలు ప్రజల యొక్క సంస్కృతి ప్రకారము ఒక పరిపూర్ణమైన సంఖ్య. అందుకే 7 యాజకులు 7 బోరలు ఊదుతూ ఉండగా యాజకులు 7వ రోజున 7 సార్లు ఎరికో పట్టణము చుట్టి వచ్చి 7వసారి బిగ్గరగా కేక వేయగా ఆ కేక ధ్వనికి ఎరికో పట్టణపు ప్రాకారాలు క్రింద పడిపోయాయి. పేతురు గారు వచ్చి, నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా తప్పు చేస్తే 7 సార్లు మన్నిస్తే సరిపోతుందా అంటే 7 సార్లు కాదు, 70 సార్లు మన్నించు. అందుకే మనకి 7 7 7 అనేటటువంటివి ఒక పవిత్రమైన సంఖ్యగా కూడా గుర్తింపు పొందింది. కానీ ఈ సంఖ్య మూఢత్వానికి మనలను చేర్చకూడదు. ఇజ్రాయేలు ప్రజలందరూ ఎరికో పట్టణాన్ని వశం చేసుకున్నప్పుడు వేగులు చేసిన వాగ్దానం ప్రకారము రాహాబును ఆమె కుటుంబమును ఇజ్రాయేలు ప్రజలందరూ రక్షించటం జరిగింది. నేటికి ఆ కుటుంబ సభ్యులు ఇజ్రాయేలు ప్రజలలో ఒక్కరిగా మెలుగుతూనే ఉన్నారు. 6వ అధ్యాయము 26వ వచనము నుండి, అప్పుడు యెహోషువ ఎరికో పట్టణమును మరల కట్టించువాడు యావే శాపమునకు గురియగునుగాక. ఎవడైనా దానికి మరల పునాదులు వేసినచో వాని పెద్ద కొడుకు మరణించునుగాక. తలుపులెత్తినచో వాని చిన్న కొడుకు గతించునుగాక అని ప్రజలచే యావే ముందు ప్రమాణము చేయించెను. యావే ఇట్లు యెహోషువకు తోడై ఉండుట చేత అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. ఈ యొక్క
శాపము ఎందుకు పెట్టటము జరిగింది అంటే ఇది యావే ఇచ్చినటువంటి విజయము కాబట్టి యావేకు పరిపూర్ణమైన గౌరవము, మర్యాద, పరిపూర్ణాధిపత్యాన్ని ఇవ్వటానికి రాబో తరతరాలు కూడా యావే చేసిన ఆ ఘనకార్యం కళ్ళకు కట్టినట్టు కనిపించాలి అన్నటువంటి ఉద్దేశముతో యావేకే ఘనత, మహిమ, కీర్తి కలగాలి అన్నటువంటి ఆ మనస్తత్వముతో యెహోషువ ఈ యొక్క శాపాన్ని కలుగ చేశాడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ శిథిలమై ఉన్నటువంటి ఆ యొక్క యెరికో నగరాన్ని గనక చూసిన ప్రతి వాడు దాని యొక్క స్థితిని బట్టి దేవునికి ఘనత, మహిమ, కీర్తి చేకూరుస్తాడు. ప్రియులారా, అదే విధముగా మన బ్రతుకుల్లో శిథిలమైపోయిన, వినాశనమైపోయిన మన పాత స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని దానిని వినాశనము చేసినటువంటి ఆ దేవునికి మనము వందనాలు అర్పించడానికి ప్రయత్నం చేయాలి. మరలా వినాశనమైనటువంటి ఆ యొక్క పాత స్థితిని నిర్మించటానికి ప్రయత్నము చేయరాదు. పాత ఆదాము మనలో వినాశనం చేయబడ్డాడండి. యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానాల ద్వారా సాధించిన రక్షణలో భాగస్థులమైనటువంటి మనలో ఉన్నటువంటి పాత ఆదాము స్వభావాన్ని వినాశనము చేశాము. కాబట్టి వినాశనమైనటువంటి ఆ పాత ఆదాము యొక్క స్వభావము తిరిగి మరలా మనలో నిర్మితమైతే దేవునికి అవమానాన్ని చేకూరుస్తున్నామేమో. అందుకే యెరికో పట్టణము దేవుని యొక్క శక్తిచే వినాశనము చేయబడింది. మరలా నిర్మిస్తే అది శాపము. అదే విధముగా యేసయ్య యొక్క రక్షణలో భాగస్థులమైన మనము పాత స్వభావాన్ని మరలా మనము బ్రతికించామనుకోండి, అది దేవునికి అవమానకరము. అందుకే వినాశనమైన పాత స్వభావం వినాశనమైన దానిగానే మనము ఉంచాలి. అలా వినాశనమైన దానిని గుర్తు చేసుకొని వినాశనకర్త అయిన యేసయ్యకు ఘనత, మహిమ, కీర్తి, ప్రాభవాన్ని చేకూర్చటానికి మన అనుదిన జీవితములో ప్రయత్నం చేద్దాం. అందుకే దేవుని యొక్క అధికారానికి యెహోషువ ఏ విధముగా లొంగి మందసముతో యెరికో చుట్టూ 6 రోజులు తిరిగి 7వ రోజున 6 సార్లు తిరిగి 7వసారి తిరిగి వచ్చినప్పుడు బోరలు ఊదారో, మనము కూడా మన బ్రతుకులో దేవుని వాక్కుకి విధేయులమై ఆయన చెప్పిన ప్రకారము చేయటానికి ప్రయత్నము చేస్తూ ఆ దేవుని యొక్క శక్తిని మనము పొందటానికి ప్రయత్నం చేద్దాం. తలలో ఉంచుకోండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, విధేయత ద్వారా యెహోషువ యెరికో పట్టణాన్ని వశము చేసుకున్నాడు. మేము కూడా మీ యొక్క వాక్కుకి పరిపూర్ణ విధేయులమై వాక్యానుసారము మా బ్రతుకులను ముందుకు సాగించుకుంటూ మిమ్ములను కలిగిన వ్యక్తులుగా జీవించి మీ యొక్క ఘనతను, మహిమను, కీర్తిని చాటటానికి మా బ్రతుకులలో మేము చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. మా యొక్క ప్రయత్నాల ద్వారా మీరే ఘనత, మహిమ, కీర్తి పొందుతూ మమ్ములను మీకు సాక్షులుగా మలచుకోమని, మాలో ఉన్నటువంటి పాత స్వభావానికి మేము చచ్చిపోయి నూతన స్వభావముతో బ్రతుకుతున్న మేము అలా బ్రతుకును ఫలింపచేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు, దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ and God bless you.
సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరమైనవి. ఈ సువార్త పరిచర్యలో మీరు భాగస్థులు కాదలిచిన 9989113222 నంబరును సంప్రదించగలరు. ప్రభువు మిమ్ము దీవించుదురుగాక. యేసయ్యా నీ పాదాల చెంత ఒక్కింత చోటి అయ్యా. యేసయ్యా నీ పాదాల చెంత ఒక్కింత చోటి అయ్యా. యేసయ్యా 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 నీ పాదాల చెంత ఒక్కింత చోటి అయ్యా. నాకుంటే యేసయ్యా ఏ నాటికి లోకములో పడిపోనయ్యా. నీ సన్నిధి నాకుంటే యేసయ్యా ఏ నాటికి లోకములో పడిపోనయ్యా. నీ పాదముల చెంత మరియగా మారి నీ దివ్య వాక్కులు వింటూ ఉంటే ఏ నాటికి లోకాసలు నన్నేలవు దేవా. ఏలవు దేవా నీ వేలుము దేవా. యేసయ్యా నీ పాదాల చెంత ఒక్కింత చోటి అయ్యా. యేసయ్యా నీ పాదాల చెంత ఒక్కింత చోటి అయ్యా.